వెల్కమ్ టు కేపీఎల్ అకాడమీ. మన ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియో సిరీస్లో భాగంగా లాస్ట్ క్లాస్ నుంచి సిడిఎస్ ప్రీవియస్ క్వశ్చన్స్ పాలిటిక్స్ సబ్జెక్ట్ చెప్తున్నాం. చాలా యూస్ఫుల్ అన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్స్ మన ఏపీపీఎస్సీలో డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉంది. ఫ్రమ్ 2007 ఆన్వర్డ్స్ మేము క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తున్నాం. చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నా, కొత్తగా అవుతున్నా సరే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఏ విధంగా చదవాలి, క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ బిట్స్ ద్వారా దొరుకుతుంది. సిరీస్ అనేది మీరు ఫాలో కండి, ఏపీపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ సిడిఎస్ ప్రీవియస్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు చూస్తే, బల్వంతరాయ్ మెహతా కమిటీ రికమెండెడ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పంచాయత్ రాజ్ స్ట్రక్చర్స్ అన్నాడు. అంటే బల్వంతరాయ్ మెహతా కమిటీ అనేది పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ఏర్పడిన ఈ కమిటీ 1957లో ఏర్పడిందండి. అయితే కింది వాన్లో ఏది సూచించింది అంటే ఏ రకమైన పంచాయతీరాజ్ సిస్టమ్ని సూచించిందని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. గ్రామ్ పంచాయత్ అట్ విలేజ్ లెవెల్ అండ్ పంచాయత్ సమితి అట్ బ్లాక్ లెవెల్ ఓన్లీ. అలాగే పంచాయత్ సమితి అట్ బ్లాక్ లెవెల్, జిల్లా పరిషత్ అట్ డిస్ట్రిక్ట్ ఓన్లీ. ఇక్కడ చూస్తే థర్డ్ ఆప్షన్ గ్రామ్ పంచాయత్ అట్ విలేజ్ లెవెల్, పంచాయత్ సమితి అట్ బ్లాక్ లెవెల్, జిల్లా పరిషత్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ విలేజ్ లెవెల్లో, పంచాయతీ సమితి వ్యవస్థ బ్లాక్ లెవెల్లో, అలాగే జిల్లా పరిషత్ వ్యవస్థ డిస్ట్రిక్ట్ లెవెల్లో అనేది ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి, సి ఆప్షన్. మనం ఇక్కడ చూస్తే బల్వంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పంచాయతీరాజ్ వ్యవస్థ దీంట్లోకి వచ్చేసరికి. సో బల్వంతరాయ్ మెహతా కమిటీ యొక్క అన్ని పాయింట్స్ కూడా తెలుసుకుంటే, కొన్ని పాయింట్స్ అయినా మనం గుర్తుంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 1957లో ఏర్పడింది. సో దీని యొక్క కీ పాయింట్స్ ఏంటి, వీళ్ళు సూచించిన పాయింట్స్ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చూస్తే, ఫస్ట్ వన్ 3 టైర్ సిస్టమ్ అండి. 3 టైర్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఇది చెప్పినదే గ్రామ పంచాయతీ గ్రామ స్థాయిలో, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, అలాగే జిల్లా పరిషత్ అనేది జిల్లా స్థాయిలో అనేది ఒకటి సూచించారు. దీంతోపాటు ఏంటంటే మూడింటికి కూడా పరోక్ష పద్ధతిలో ఎన్నికలు, అంటే పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగాలి ఒకదానికొకటి. అంటే గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ అంటే బేసిక్ లెవెల్ ఉంటుంది కదండి, ఫస్ట్ లెవెల్లో మాత్రం ప్రత్యక్షంగా ఎన్నికైన ప్రతినిధులే ఉండాలి. ప్రత్యక్షంగా ఎన్నికైన ప్రతినిధులే ఉండి రిమైనింగ్ అంటే పంచాయతీ సమితి అండ్ జిల్లా పరిషత్తులో మాత్రం పరోక్షంగా ఎన్నికైన ప్రతినిధులు ఉండాలని వీళ్ళు సూచించారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రామ పంచాయతీ లెవెల్లో ప్రత్యక్షంగా ఎన్నికైన, అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో అమలవుతున్నది సర్పంచులు ప్రత్యక్షంగానే ఎన్నికవుతున్నారు కదా, అట్లా. కానీ బ్లాక్ లెవెల్లోనూ పంచాయతీ సమితి లెవెల్లో మాత్రం పరోక్షంగా ఎన్నికైన ప్రతినిధులు అంటే అధ్యక్షులు ఉండాలని వీళ్ళు సూచించారు. ఇలాగే జిల్లా కలెక్టర్ అనేవాడు జిల్లా పరిషత్కి చైర్మన్గా ఉండాలి. జిల్లా కలెక్టర్ అనేవాడు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండాలని వీళ్ళు సూచించారు. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మనం బల్వంతరాయ్ మెహతా కమిటీలో ఎవ్రీ పాయింట్ని నేర్చుకుంటే మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అది పంచాయతీ స్ట్రక్చర్. ఇక్కడికి వచ్చేసరికి క్వశ్చన్కి ఏంటంటే ఆప్షన్ సి, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. గ్రామ పంచాయతీ గ్రామ స్థాయిలో, అలాగే బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ అనేది జిల్లా స్థాయిలో. వీళ్ళు సూచించిన ఇతర ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, అంటే వీళ్ళు ఇండికేట్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, గ్రామ పంచాయతీ లెవెల్లో ప్రత్యక్షంగా ఎన్నికైన ప్రతినిధులు ఉండాలి, పంచాయతీ సమితి జిల్లా పరిషత్ లెవెల్లో పరోక్షంగా ఎన్నికైన ప్రతినిధులు ఉండాలనేది బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించిందండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసరికి, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇంటరిమ్ గవర్నమెంట్ డ్యూరింగ్ 1946-47. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తాత్కాలిక ప్రభుత్వం అండి. మనం ఏంటంటే 1947 తర్వాత ఎవరు మన యొక్క భారత ఆర్థిక మంత్రి అని తెలుసు, కానీ ఈ ఇంటరిమ్ గవర్నమెంట్లో కూడా ఏ మినిస్టర్ ఎవరు చేశారనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్ సి అండ్ లిఖాయత్ అలీ ఖాన్. సి ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్ అండి. ఇంటరిమ్ గవర్నమెంట్లో ఎవరెవరు ఏం చేశారో మనం కొంతమంది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెహ్రూ గారు అయితే విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్, అలాగే జాన్ మతాయ్ ఉన్నారు కదండి, ఇతను ఈ జాన్ మతాయ్ అనే అతను ఏం చేశారంటే తాత్కాలిక ప్రభుత్వంలో ఏ శాఖలు నిర్వర్తించారంటే పరిశ్రమలు, పౌర శాఖలు. అలాగే వల్లభాయ్ పటేల్ గారు హోం, సమాచారం, ఇటువంటివి వల్లభాయ్ పటేల్ గారు చేశారు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి లిఖాయత్ అలీ ఖాన్ ఆర్థిక శాఖ. ఇంటరిమ్ గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటే లిఖాయత్ అలీ ఖాన్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు మన ఏపీపీఎస్సీలో కూడా. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ సిరీస్ అనేది. డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ రాజభాషా విభాగ్ కమ్స్ అండర్ విచ్ ఫాలోయింగ్ మినిస్ట్రీస్. మనం ఇక్కడ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి అనుకుంటామండి, అఫీషియల్ లాంగ్వేజ్ అనగానే కల్చర్ సంబంధించి, కానీ చాలా ఇంపార్టెంట్ ఇటువంటి బిట్స్ మనం రాంగ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. బి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకు వస్తుంది.
నెక్స్ట్ చూస్తే విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ 371A ద గవర్నర్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ విత్ రెస్పెక్ట్ టు లా అండ్ ఆర్డర్ ఆఫ్ ది స్టేట్. ఈ ఆర్టికల్స్ అంటే కొన్ని స్టేట్స్కి ఉండే స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే కొన్ని ప్రత్యేక రాయితీలు, ఈ కాన్సెప్ట్ అనేది ఆర్టికల్ 371 నుంచి 371J వరకు ఉన్న కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఆల్రెడీ ఇటువంటి టైప్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. సో ఏ స్టేట్కి ఏ ఆర్టికల్ అనేది కంపల్సరీ గుర్తుండాలి. ఈ ప్రత్యేక అంటే కన్సెషన్స్ రాయితీలు వాళ్ళకు ప్రత్యేక సదుపాయాలకు సంబంధించి కొన్ని స్టేట్లకి ఇది ఆర్టికల్ 370 పార్ట్ 21లో రాజ్యాంగంలో ఆర్టికల్ 371లో మెన్షన్ చేశారు. ఆర్టికల్ 371 నుంచి 371J వరకు. సో ఇందులో మనం చూస్తే 371A ఎవరంటే ఆర్టికల్ 371 ఎవరు ఫస్ట్ ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం కూడా. మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఆర్టికల్ 371 మహారాష్ట్ర అండ్ గుజరాత్ అండి. నెక్స్ట్ కంపల్సరీ గుర్తుండాలి ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడ 371A నాగాల్యాండ్, 371A అనేది నాగాల్యాండ్. నెక్స్ట్ వచ్చేసరికి 371B అస్సాం, 371B అస్సాం. 371C మణిపూర్ అండి, 371C మణిపూర్. నెక్స్ట్ 371D అండ్ E మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. 371D అండ్ E ఆంధ్రప్రదేశ్ సంబంధించిందండి. 371F సిక్కిం, 371F సిక్కిం చాలా ఇంపార్టెంట్, అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నాను ఇవి. 371F సిక్కిం. 371G ఆర్టికల్ 371G అనేది మిజోరాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్ 371H అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అండి. ఆర్టికల్ 371H అరుణాచల్ ప్రదేశ్ ఏపీ, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ 371I వచ్చేసరికి గోవా, 371I గోవా. 371J కర్ణాటక. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ కాన్సెప్ట్ అనేది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అంటే కొన్ని క్వశ్చన్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, అందులో నుంచి డెఫినెట్గా ఏదో ఒక ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. అందులో సంబంధించిన ఈ పార్ట్ 21 సంబంధించిన కొన్ని స్టేట్లకు ప్రత్యేక కన్సెషన్స్ అనేది అంటే వాళ్ళ ప్రత్యేక సదుపాయాలు అనేది ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 371 సంబంధించిన అన్ని స్టేట్స్ కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఇది ద మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ క్రియేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. అంటే యూనియన్ గవర్నమెంట్లో ఉన్న మంత్రిత్వ శాఖల్ని ప్రధానమంత్రి క్రియేట్ చేస్తాడు అనేది. నెక్స్ట్ వచ్చేసరికి క్యాబినెట్ సెక్రటరీ అనే అతను ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ బోర్డు. ఈ క్యాబినెట్ సెక్రటరీ గురించి మనకు తెలిసిందే. ఇతను అంటే ప్రధానమంత్రి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య అనుసంధానకర్తలా ఉంటాడు. ఇతనే మన ఇండియాలో టాప్ పోస్ట్ ఇంకా. సో ఇతను ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ బోర్డు, ఈ ఆప్షన్ అయితే రైటు. ఇంకా మనం చెక్ చేయాల్సింది మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ క్రియేటెడ్ అంటే ప్రైమ్ మినిస్టర్ క్రియేట్ చేయబడతాయా లేదా అని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ 1961 ప్రకారం కానీ లేకపోతే ఆర్టికల్ 377 ప్రకారం కానీ, ఆర్టికల్ 77 ప్రకారం కానీ ఏంటంటే మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్ అనేవి క్రియేట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ అండి. మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అనే యూనియన్ గవర్నమెంట్లో క్రియేట్ చేసేది ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అంటే కంపల్సరీగా ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి క్రియేట్ చేస్తాడండి మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్ని. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్. క్రియేటెడ్ బై ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అని ఉంటే ఇది కరెక్ట్ ఆప్షన్ అయ్యేది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. క్యాబినెట్ సెక్రటరీ అనే అతను ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ బోర్డ్ అండి. ఇది మాత్రం కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ జ్యూరిడిక్షన్స్ ఇన్ ఇండియా కవర్స్ PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని కవర్ చేసేది ఏ జ్యూరిడిక్షన్ అంటే ఏ అధికార పరిధి అన్నట్టు. మనకి జ్యూరిడిక్షన్స్ ఉన్నాయి కదా, అంటే సుప్రీంకోర్టుకు ఉన్నాయి కదా, ఒరిజినల్ జ్యూరిడిక్షన్, అపీలేట్ జ్యూరిడిక్షన్, అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఇలా. సో ఈ పిల్ గురించి మనం పిల్ అంటే ఆల్రెడీ ఈ పిల్ అనే కాన్సెప్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం మర్చిపోకూడదు. చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని అట్రాక్ట్ చేస్తుంది ఎగ్జామినర్ కంటే. పేపర్ సెట్టర్స్కి ఈ పిల్ కాన్సెప్ట్ అనేది పాలిటీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా తీసుకుంటారు వాళ్ళు. పిల్ అనేది ఏంటంటే యాక్చువల్గా మామూలుగా ఇండివిజువల్ రైట్స్కి అంటే ఎవరో ఒకరికి ఫండమెంటల్ రైట్స్కి అన్యాయం అంటే భంగం కలిగింది, లేదా వారి యొక్క లీగల్ రైట్స్కి FRSకి అంటే ఫండమెంటల్ రైట్స్కి హక్కులకు భంగం కలిగింది అనిస్తే నార్మల్గా వేసే రిట్ పిల్ కాదండి. పిల్ అనేది ఏంటంటే ఈ పిల్ అనేది ప్రజా ప్రయోజనార్థం అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం, ఇక్కడ ఉన్న డెఫినేషన్లో ఉంది పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం, వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ రైట్స్ అంటే రాజ్యాంగమైన హక్కులు లేదా లీగల్ రైట్స్ ఏవైనా సరే వైలేట్ జరిగింది లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి. వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు అంటే పేదవాళ్ళు లేకపోతే చాలా వెనకబడిన వర్గాల వారు, ఇటువంటి వర్గాల వారికి కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ లీగల్ రైట్స్ కానీ వాళ్ళ యొక్క వైలేషన్ జరిగింది
లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి అని అనిపించిందంటే ఎవరికైనా సరే వాళ్ళు అంటే ఇటువంటి టైప్స్ ఆఫ్ పీపుల్ కోసం ఈ పిల్స్ అనేది వేస్తారు. నార్మల్గా అంటే ఇండివిజువల్ ఫండమెంటల్ రైట్స్ ఎవరికైనా జరిగిందంటే పిల్ వేయరండి. పిల్ వేసేది లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి. ఈ పీపుల్ కూడా ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళకి న్యాయం అనేది అంత ఈజీగా అందదు. అంటే చాలా ఎకనామికల్గా సోషల్గా బ్యాక్వర్డ్ ఉంటారు, పూర్ పీపుల్. అటువంటి పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్స్ ఎటువంటి వాటి కోసం వేస్తారంటే ఇప్పుడు కిల్లింగ్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్ ఆన్ ఫేక్ ఎన్కౌంటర్స్ ద్వారా కొంతమందిని చంపేస్తుంటే అంటే ఈ ఎన్కౌంటర్లు కొన్ని ఫేక్ జరుగుతాయి కదండి, అటువంటి వాటిలో ఫేక్ ఎన్కౌంటర్స్ అనిపించినప్పుడు కొంతమంది పిల్లు వేస్తుంటారు. ఇది అన్యాయం అనేసి, అంటే వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ జీవించే హక్కు ఫండమెంటల్ రైట్స్కి న్యాయం జరగలేదు అంటే ఫండమెంటల్ రైట్స్ భంగం కలిగింది, లేదా కస్టోడియల్ డెత్స్కి సంబంధించి, లేదా జైల్లో అలాగే మగ్గిపోతున్నారు చాలామంది పీపుల్, వాళ్ళకి విచారణ జరగట్లేదు, విచారణ ఖైదీలు అయినా సరే వాళ్ళు విచారణ జరగట్లేదు ఎందుకంటే న్యాయం వాళ్ళు అందుకోలేకపోతున్నారు, న్యాయవాదులు పెట్టుకోలేకపోతున్నారు. ఇటువంటివన్నీ కూడా పిల్ కాన్సెప్ట్ కిందకి వస్తాయండి. లేకపోతే ఒక ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉంది, ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం సంబంధించి అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, లేకపోతే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి కాన్స్టిట్యూషనల్ రైట్స్ వైలేషన్ జరిగాయి అనిపించేటప్పుడు ఈ పిల్ వేస్తూ ఉంటారండి. ఇక్కడ ఎపిస్టోలరీ జ్యూరిడిక్షన్ అంటారు దీన్ని. ఎపిస్టోలరీ జ్యూరిడిక్షన్ మనం ఎలా స్పెల్లింగ్ చేసిన. సో వీళ్ళు ఏంటంటే ఈ ఎపిస్టోలరీ జ్యూరిడిక్షన్ అంటే ఏంటంటే పౌరులు అంటే లెటర్స్ రాయడం ద్వారా కోర్టులకి, పౌరులు లెటర్స్ అంటే అన్యాయం ఇలా వైలేషన్ జరిగింది అని లెటర్స్ జస్ట్ కోర్ట్స్ కంటే అపెక్స్ కోర్ట్స్, సుప్రీంకోర్టు, హైకోర్టుకి రాసి తమ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు అంటే ఇలా లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి అన్యాయం జరిగిందని వీళ్ళు లెటర్స్ ద్వారా కోర్టులకి విన్నవించినప్పుడు దాన్నే కోర్టులు పిటిషన్గా రిట్ పిటిషన్గా తీసుకుంటాయి. ఆర్టికల్ 32 దీని ప్రకారం రిట్ పిటిషన్ కింద తీసుకొని ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి ప్రయత్నిస్తాయి. అంటే ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేస్తాయి అపెక్స్ కోర్ట్స్లు. ఇటువంటి దాన్నే ఎపిస్టోలరీ జ్యూరిడిక్షన్ అంటారండి. ఎపిస్టోలరీ ఇక్కడ ఎపిస్టోలరీ జ్యూరిడిక్షన్. ఇప్పుడు పిల్ అనేది కూడా ఈ విధంగా అంటే వీళ్ళు ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి అన్యాయం జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ ఎన్కౌంటర్ జరిగాయి, కస్టోడియల్ డెత్స్ జరిగాయి, లేదా అంటే జైల్లో చాలామంది విచారణ ఖైదీలు అలాగే మగ్గిపోతున్నారు అంటే వాళ్ళ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ లేదా లీగల్ రైట్స్కి వైలేషన్ జరిగింది అనిపించినప్పుడు పిల్ అనేది ఇలా లెటర్స్ ద్వారా కోర్ట్స్కి వేస్తే దాన్ని కోర్ట్స్ రిట్ పిటిషన్ కింద తీసుకొని ఫండమెంటల్ రైట్స్ ఆ పీపుల్కి ఎన్ఫోర్స్ చేయడానికి కోర్ట్ అనేది ట్రై చేస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ అనేది వచ్చేసరికి సి ఆప్షన్ అండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఈ విధంగా ఎపిస్టోలరీ జ్యూరిడిక్షన్ కిందకు వస్తుంది. ఇది కంపల్సరీ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఈ పిల్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. పిల్ అంటే అది నార్మల్గా ఎవడైతే బాధితుడు అంటే విక్టిమే వేయాల్సిన అవసరం లేదు, విక్టిమ్ తరపున ఎవరైనా వేయచ్చు. అది ఎక్కువగా దీన్ని దేనికి వాడతారంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి వైలేట్ జరిగింది, వాళ్ళు రాజ్యాంగం అంటే వాళ్ళు ఎటువంటి హక్కులకి నోచుకోవట్లేదు అనేటప్పుడు ఈ పిల్ అనేది కాన్సెప్ట్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి విత్ రిఫరెన్స్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ది ఫెయిర్ ఈజ్ అంటే రాజ్యాంగంలో మనకి కేంద్ర జాబితా, యూనియన్ లిస్ట్, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని మొత్తం 3 జాబితాలు ఉంటాయి. ఈ జాబితాల్లో కింద వాళ్ళలో ఏమున్నాయి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏ సబ్జెక్ట్ అనేది ఏ లిస్ట్లో ఉందని చాలాసార్లు ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో మనం ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ లిస్టులు అనేవి మనకి ఆల్రెడీ తెలుసు. ఫారెస్ట్ కానీ ఇన్సూరెన్స్ ఈ రెండు. ఫారెస్ట్ అనేది ఏంటంటే కంకరెంట్ లిస్టు, అడవులు అనేది ఫారెస్ట్ అనేది కంకరెంట్ లిస్ట్. అలాగే ఇన్సూరెన్స్ అనేది యూనియన్ లిస్ట్, ఈ విషయం కూడా తెలుసు. మ్యారేజ్ అండ్ డైవర్స్ కూడా కంకరెంట్ లిస్ట్ కిందకు వస్తుంది, ఉమ్మడి జాబితా. కానీ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఆప్షన్. స్టేట్ లిస్ట్ అని ఇచ్చాడు, రాంగ్ ఆప్షన్ అండి. స్టాక్ ఎక్స్చేంజ్ యూనియన్ లిస్ట్లోకి వస్తుంది, కేంద్ర జాబితాలోకి వస్తుంది. సో నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు కాబట్టి ఆప్షన్ ఏ. ఇక్కడ లిస్టులు అనేవి కూడా మనం ఎవ్రీ క్వశ్చన్ ద్వారా ఏంటంటే మనం కాన్సెప్ట్స్ ఎలా అంటే ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఆ కాన్సెప్ట్ని ఎలా చదవాలి అనేది మనం ఐడియా తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడగానే ఓకే మనం లిస్టులు అనేవి కంపల్సరీ నేర్చుకోవాలి, చాలా యూజ్ఫుల్ ఉంటుంది దాని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎగ్జామ్ సెట్టర్కి ఇదొక అంటే పేపర్ సెట్టర్కి ఇదొక అట్రాక్టివ్ కాన్సెప్ట్ అండి ఇది. ఈ లిస్టులు అనేది మనం అర్థం చేసుకోవాలి అలా. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రికమెండేషన్ ఆఫ్ అశోక్ మెహతా కమిటీ ఆన్ పంచాయతీరాజ్. చూసారు మన పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. ప్రతి కమిటీని కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి ఎవరేం చెప్పారు. బలవంతరాయ్ మెహతా కమిటీ 3 టైర్ సిస్టమ్ చెప్పింది. సర్పంచ్ లెవెల్లో ప్రత్యక్ష ఎన్నికలు, రిమైనింగ్ పరోక్ష ఎన్నికలు అని చెప్పింది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ ఏ రికమెండేషన్ ఆఫ్ అశోక్ మెహతా కమిటీ ఆన్ పంచాయతీ. నాట్ ఏ రికమెండేషన్ అన్నాడు, అది కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. అసలు అశోక్ మెహతా కమిటీ అనేది 1978లో ఏర్పడిందండి. అశోక్ మెహతా కమిటీ 1978లో.
వీళ్ళు చెప్పిన అంటే కొన్ని కీ పాయింట్స్ ఏంటి, అశోక్ మెహతా కమిటీ సూచించిన కొన్ని కీ పాయింట్స్ ఏంటి, రికమెండేషన్స్ ఏంటి అంటే 2 టైర్ సిస్టమ్ని వీళ్ళు రికమెండ్ చేశారండి. 2 టైర్ సిస్టమ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 3 టైర్ కాదు, అశోక్ మెహతా కమిటీ అనగానే 2 టైర్ సిస్టమ్ని రికమెండ్ చేసింది. దాంతోపాటు ఏంటంటే జిల్లా పరిషత్ని కార్యనిర్వాహక వ్యవస్థగా రూపొందించి అంటే ఎగ్జిక్యూటివ్ సిస్టంగా జిల్లా పరిషత్తును రూపొందించి దాని జిల్లా లెవెల్లో ప్రణాళిక రూపకల్పన చేయాలి. జిల్లా లెవెల్లో ప్రణాళిక రూపకల్పన చేయాలి అనేది కూడా వీళ్ళు రికమెండ్ చేశారండి. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో జరిగే అన్ని స్థాయిల్లో కూడా రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా అంటే అధికారికంగా పాల్గొనాలి. ఇది కూడా అధికారికంగా పాల్గొనాలి. అశోక్ మెహతా కమిటీ ఇంకొక ఇంపార్టెంట్ రాజకీయ పార్టీలు కంపల్సరీ పంచాయతీరాజ్ వ్యవస్థలో జరిగే అన్ని స్థాయిలో జరిగే ఎన్నికల్లో అధికారికంగా పాల్గొనాలనేది వీళ్ళ యొక్క రికమెండేషన్. అలాగే పంచాయతీరాజ్ సంస్థలకు సొంతంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి వాళ్ళు పన్నులు విధించవచ్చు అని కూడా వీళ్ళు చెప్పారండి. పంచాయతీరాజ్ సంస్థల్లో సొంతంగా ఆర్థిక వనరులు వాళ్ళు సొంతంగా సమకూర్చుకోవడానికి అవసరమైతే పన్నులు వసూలు చేసే అధికారాన్ని కల్పించాలి వీళ్ళకి, అంటే పన్నులు వసూలు చేసే పవర్ ఇవ్వాలనేసి వీళ్ళు చెప్పారు. దాంతోపాటు షెడ్యూల్ కులాలు తెగల వారికి ఎస్సీ ఎస్టీ పీపుల్కి వారి జనాభా నిష్పత్తి మేరకు సీట్లు రిజర్వ్ చేయాలి. అనేది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. ఇది అశోక్ మెహతా కమిటీ చెప్పింది. ఇక్కడ మనం చూస్తే ఇందులో నాట్ ఎ రికమెండేషన్ అన్నాడు కాబట్టి ఓపెన్ పార్టిసిపేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ పంచాయతీరాజ్ అఫైర్స్ ఇది మనం చూసాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో అశోక్ మెహతా కమిటీ యొక్క రికమెండేషన్ పంచాయతీరాజ్ వ్యవస్థలో అన్ని స్థాయిల్లో కూడా రాజకీయ పార్టీలు అధికారికంగా పాల్గొనాలి అని. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ ఇది కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. కంపల్సరీ పవర్స్ ఆఫ్ ట్యాక్సేషన్ టు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ పంచాయతీరాజ్ వ్యవస్థకి పన్నులు వేసే అధికారం ఇవ్వాలి. కానీ క్రియేషన్ ఆఫ్ 2 టైర్ సిస్టమ్ అనేది రాంగ్ ఆప్షన్ అండి. వీళ్ళు 2 టైర్ 3 కాదు 2 టైర్ వీళ్ళు ఇండికేట్ చేశారు. అశోక్ మెహతా కమిటీ 1978లో ఏర్పడింది. ఇది 2 టైర్ వ్యవస్థను రూపొందించింది, రికమెండ్ చేసింది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అశోక్ మెహతా. సో మన ఇలా పంచాయతీరాజ్ వ్యవస్థకి వెళ్ళగానే ప్రతి కమిటీ ఏమేమి రికమెండ్ చేసింది అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయాలు మాత్రం అంటే ప్రతి క్వశ్చన్ని చూడడం ద్వారా మనం ఇటువంటి కాన్సెప్ట్లు నేర్చుకోవాలి. ఇటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినిస్ట్రీస్ ద సెన్సస్ ఆర్గనైజేషన్ హ్యాస్ బీన్ ఫంక్షనింగ్ ఆన్ పర్మనెంట్ ఫూటింగ్ సిన్స్ 1961 అంటే హోమ్ అఫైర్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది హోమ్ అఫైర్స్ సెన్సస్ ఆర్గనైజేషన్ ఇచ్చేస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏంటంటే ఫ్యామిలీ వెల్ఫేర్ అనుకుంటాం, హెల్త్ అండ్ ఫ్యామిలీ ఇవి నెగిటివ్కి ఛాన్సెస్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ ఛాన్సెస్ ఉంటుంది. క్లియర్గా తెలిసినప్పుడే ఇవి పెట్టాలి ఆన్సర్స్. అంతేగాని సెన్సస్ కదా ఫ్యామిలీ సంబంధించిందని ఫ్యామిలీ వెల్ఫేర్ అని పెట్టామంటే ఇంక రాంగ్ ఆప్షన్ అయిపోతుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా క్రోనలాజికల్ ఆర్డర్స్ ఆఫ్ ద టెన్యూర్లో ఫస్ట్ నుంచి క్రోనలాజీ ఆర్డర్ చెప్పమన్నారు. ఫస్ట్ ఇందులో వివి గిరి గారు 1967లో వివి గిరి 1967లో మన వైస్ ప్రెసిడెంట్ వివి గిరి గారు. అలాగే 1969లో జిఎస్ పాఠక్ 1969లో జిఎస్ పాఠక్ గారు. నెక్స్ట్ 1974లో బీడీ జట్టి 1974 బీడీ జట్టి. నెక్స్ట్ వచ్చేసరికి 1979 ఎం హిదియతుల్లా వివి గిరి తర్వాత జిఎస్ పాఠక్ అంటే 1432 అండి. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆప్షన్. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వైస్ ప్రెసిడెంట్స్ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది, మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అకార్డింగ్ టు ఆర్టికల్ 164(1) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ది 3 states there shall be minister in charge of tribal welfare who may in addition in charge of welfare of scheduled caste and backward class. అంటే ట్రైబల్ వెల్ఫేర్కి కూడా ఎడిషనల్గా మినిస్ట్రీ ఉండాలి. అలా 3 స్టేట్లు కంపల్సరీ ఉంచాలని చెప్పారండి. ఆ 3 స్టేట్లు ఏవేవి అంటే సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ నాట్ కవర్డ్ బై దట్ ఆర్టికల్ అని చెప్పాడు. ఆర్టికల్ 164(1) ఏంటంటే సీఎం షాల్ బి అపాయింటెడ్ బై గవర్నర్ అని చెప్పి దాంతోపాటు చెప్పాడు ఏంటంటే ట్రైబల్ మినిస్ట్రీ కంపల్సరీగా ఉండాలి. దేర్ షాల్ బి ఏ మినిస్ట్రీ ఇన్ చార్జ్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ 3 స్టేట్స్లో అని చెప్పాడండి. ఆ 3 స్టేట్స్ ఏంటంటే జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా. ఇంతకుముందు బీహార్ ఉండేది, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది కాబట్టి ఇప్పుడు జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా ఈ 3 కూడా ట్రైబల్ వెల్ఫేర్ కంపల్సరీగా మినిస్ట్రీ ఉండాలి అని. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే బి. ఇక్కడ ఈ బి అనేది కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ ఇండికేట్ చేసిన 3 స్టేట్లు కంపల్సరీ షెల్ బి అన్నారు కాబట్టి షెల్ అంటే కంపల్సరీ అన్నట్టు.
సో మినిస్ట్రీ ఉండాల్సిన, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉండాల్సిన అవసరం లేని స్టేట్ ఏంటంటే పంజాబ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూస్తే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లార్జెస్ట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్. ఈ కమిటీస్ పార్లమెంట్ కమిటీస్ అని చాలా ఇంపార్టెంట్. ప్రతి కమిటీని మనం క్లియర్గా తెలుసుకోవాలి. పాలిటీలో ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎగ్జామినర్కి ఒక అట్రాక్టివ్ టాపిక్ కూడా ఇది, ఎగ్జామ్ పేపర్ సెట్టర్కి. ఇక్కడ చూస్తే మనం ప్రతిసారి ఒక క్వశ్చన్ కమిటీస్ గురించి కంపల్సరీగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. పబ్లిక్ అకౌంట్ అండ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ గురించి మనం చెప్పాం. ఈ రెండిట్లో కూడా 22 మెంబర్స్ ఉంటారండి. 15 ఫ్రమ్ లోక్సభ, 7 ఫ్రమ్ రాజ్యసభ అని ప్రీవియస్ క్లాస్లో చెప్పాం మనం ఆల్రెడీ. ఇంకా రిమైనింగ్ ఎస్టిమేట్స్ కమిటీ ఉంది. ఎస్టిమేట్స్ కమిటీలో 30 మెంబర్స్ అండి. ఇదే లార్జెస్ట్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీ. 30 మెంబర్స్ కూడా లోక్సభ నుంచే తీసుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో ఆప్షన్ వచ్చేసరికి బి, కరెక్ట్ ఆప్షన్ బి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్స్టాండింగ్లో 15 + 7 22 ఉంటారు టోటల్గా. Who among the following recommends to a parliament for the abolition of legislative council in a state? అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది కదండి స్టేట్స్లో, వీటిని అబాలిష్ అంటే రద్దు చేయమని ఎవరు రికమెండ్ చేయాలి పార్లమెంట్కి? ఇది క్వశ్చన్. మనం ఈ క్వశ్చన్ చూస్తే అంటే రాష్ట్రాల నుండి విధాన పరిషత్తును రద్దు చేయమని లేదా ఏర్పాటు చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పించింది. దీని కొరకు ఏం చేయాలంటే పార్లమెంట్కి శాసనసభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపాలి. శాసనసభ తీర్మానం చేసి పంపాలి, మాకు అంటే కొత్తగా విధాన పరిషత్ అవసరం ఉంది లేదా రద్దు చేయండి, రెండిట్లో ఏదైనా సరే. ఇటువంటి తీర్మానం 2/3 మెజార్టీతో శాసనసభలో ఆమోదం పొందాలి. 2/3 మెజార్టీ. ఇక్కడ చూస్తే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్. సో ఆప్షన్ డి, ఇది కాన్సెప్చువల్ క్వశ్చన్ అండి ఇది. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ని అబాలిష్ చేయడానికి ఉండే ప్రొసీజర్లో ఏంటంటే ఫస్ట్ శాసనసభ తీర్మానం చేసి ఆ తీర్మానం 2/3 మెజార్టీతో ఆమోదం పొందాక దాన్ని పార్లమెంట్ అంటే అబాలిష్ చేస్తుంది లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇది ఒక కాన్సెప్చువల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. మనం చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ 73rd అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. 73వ రాజ్యాంగ సవరణ ఏం చేసిందంటే రాజ్యాంగ హోదా కల్పించింది పంచాయతీరాజ్ సంస్థలకు. అయితే 73వ హోదా యొక్క ముఖ్యాంశాలు మనం 73, 74 రెండిట్లో కూడా రికమెండేషన్స్ అనేవి, ఫీచర్స్ అనేవి కంపల్సరీ గుర్తుండాలి. ఏవి 73, ఏవి 74. సో ఏ 3-tier సిస్టమ్ ఆఫ్ పంచాయతీరాజ్ ఫర్ ఆల్ స్టేట్స్, ఇదనేది 73వ రాజ్యాంగ సవరణ అండి. దానిలో ఉన్న అంశం పంచాయతీ ఎలక్షన్స్ 5 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. ఇది కూడా 73rd అమెండ్మెంట్ ఫీచర్. నాట్ లెస్ దాన్ 33% సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్, ఇది కూడా 73rd అమెండ్మెంట్. కానీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీస్ టు ప్రిపేర్ డెవలప్మెంట్ అంటే డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, జిల్లా ప్రణాళికలను డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీస్ అంటే జిల్లా ప్రణాళిక కమిటీలు ఏర్పాటు చేసి దాని ద్వారా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ గీయాలి అంటే తయారు చేయాలి అని చెప్పాడు. యాక్చువల్లీ ఇది ఉంది, కాకపోతే ఇది 74th అమెండ్మెంట్ అండి. 74వ రాజ్యాంగ సవరణలో పొందుపరిచారు. ఇటువంటి అంశాలు చూసారు ఇస్తారు. మనం ఏంటంటే కన్ఫ్యూజన్ ఇది కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఆప్షన్స్ లేవు కానీ 1, 2, 3, 4 అని ఇస్తే పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇది 74వ రాజ్యాంగ సవరణ. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకోవాలి. 73 ఏంటి, 74 ఏంటి అని. సో ఆప్షన్ అనేది ఇక్కడ వచ్చేసరికి 1, 2, 3 ఫస్ట్ ఆప్షన్. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అంటే జిల్లా ప్రణాళిక కమిటీలను ఏర్పాటు చేయాలి, అవి డెవలప్మెంట్ ప్లాన్స్ తయారు చేయాలి అనేది మాత్రం 73వ రాజ్యాంగం కాదు, 74. చాలా ఇంపార్టెంట్ బిట్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వుడ్ బి కాన్స్టిట్యూట్ యాజ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్ అంటే రైట్ టు ఫ్రీడమ్కి రీజనబుల్ రెస్ట్రిక్షన్ అంటే పరిమితి కింద వాళ్ళ కరెక్ట్ రీజన్స్ ఏవి అంటే కరెక్ట్గా ఉన్న పరిమితులు ఏవి అంటే రిస్ట్రిక్షన్స్ విధిస్తారు కదా కింద వాళ్ళలో అవన్నీ కరెక్టేనా అని అడిగాడు. ఆ రిస్ట్రిక్షన్స్ విధించిన వాటిలో ఎగ్జాంపుల్స్ ఇచ్చి when the state disallows a candidate from securing votes in the name of religion అంటే ఏదైనా ఒక వ్యక్తి మతం పేరిట ఓట్లు అడగడాన్ని రాజ్యం నిరోధిస్తుంది. డిజలౌస్ అంటే ఒప్పుకోదు అని అది నిరోధిస్తుంది. ఇది కరెక్ట్ ఆప్షనే, ఎందుకంటే మతాన్ని ఓట్లు అడగడానికి కోసం అడగకూడదు, మతం అనేది ఉపయోగించరాదు, ఇది మనకు తెలిసిన అంశమే. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వెన్ ద స్టేట్ డిజలౌస్ సిటిజన్స్ ఫ్రమ్ ఫార్మింగ్ ఏ క్లబ్ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్స్ అంటే రాష్ట్ర నిధుల నుంచి లేదా రాజ్యం నిధుల నుంచి డబ్బులు తీసుకొని ఒక క్లబ్ ఏర్పాటు చేసి దానిలో ఉమెన్కి యాక్సెస్ ఇవ్వకపోతే ఇది ఫండమెంటల్ రైట్స్కే ఇది భంగం కలిగినట్టు. ఉమెన్కి యాక్సెస్ లేని దానికి అంటే ఓన్లీ మెన్ మాత్రమే ఉంటాం. ఇలా వివక్ష లింగం ఆధారంగా అంటే జెండర్ ఆధారంగా జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది స్టేట్స్ అలౌ చేయదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. స్టేట్ డిజలౌస్ అన్నాడు కాబట్టి స్టేట్ ఇటువంటి వాటికి కూడా
క్లబ్స్ ఫామ్ చేయడానికి ఒప్పుకోదు, అది కూడా స్టేట్ ఫండ్స్. వెన్ ద గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ డిజలోస్ టెంపరీ రెసిడెంట్స్ టు బై ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ నాగాలాండ్. ఇది ట్రైబల్ సంబంధించి నాగాలాండ్లో ఏంటంటే వేరే ఏరియా వాళ్ళు వచ్చి ఇమ్మూవబుల్ ప్రాపర్టీని నాగాలాండ్లో కొనడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళ సంస్కృతి కల్చర్ అనేది దెబ్బతింటుంది, మిగతా వాళ్ళు ఎక్కువైపోతుంది. అక్కడ ఉన్న ప్రజల ఆచార వ్యవహారాలు, ఎందుకంటే వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలన్నీ కూడా ఒక మేర కంటే కొద్దిగా నాశనమయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కల్చర్ ఇది, ఆ కల్చర్కి సంబంధించి. సో మైనార్టీలు, ఇది కూడా ఫండమెంటల్ రైట్స్, మైనార్టీల కల్చర్ అనేది నాశనం అవ్వచ్చు అనే ఛాన్స్ ఉండడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ డిజలోస్ చేసింది. ఇది కూడా రైట్ టు ఫ్రీడమ్ కరెక్ట్ సో డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో కరెక్ట్ ఆప్షన్ డి. ఇదండి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ క్వశ్చన్. ఫండమెంటల్ రైట్స్కి భంగం కలగకుండా చేసే దేనికైనా సరే మనం రైట్ టు ఫ్రీడమ్ ఉండొచ్చు, కానీ మన ఫండమెంటల్ రైట్స్కి, రిమైనింగ్ ఫండమెంటల్ రైట్స్కి ఇక్కడ ఇబ్బంది కలిగినట్లయితే వాటిని మనం ఇచ్చేయకూడదు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.